జీవము గల దేవుని సేవకులు, జీవము గల దేవుని పిల్లలు. ఒక్క దావీదుకు తెలిసింది జీవము గల దేవుని సైన్యం అని. ఇశ్రాయేలీలకు తెలియలేదు ఆ సంగతి. సౌలు కింద సైనికులు అనుకున్నారు. సౌలు వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే లేదు. 40 దినాలు యెహోవా ప్రజల్ని దేవతల పేరు పెట్టి శపింతుంటే తాయితీగా ఉండి యుద్ధ పంక్తులు తీరి జయము జయము సైన్యములకు అధిపతికి అంటున్నారు. ఇంకెళ్ళి నోడుతోడంటే ఏమైనట్టు పాటలు పాడుతున్నారు. యుద్ధానికి వెళ్ళేవాడు ఒక్కడే కావాలంటాడు. చెప్పాడు, మీలో ఒక్కడొచ్చి నన్ను జయింటే మా దేశం మా రాజ్యం మీద ఉంది. నేనే మిమ్మల్ని జయింటే మీరు ఓడిపోతే మీ దేశం మాది. ఒక్కడే రావాలి, నాతో యుద్ధం చేయగలిగినోడు ఇశ్రాయేల్లో ఒక్కడుంటే రండి అంటున్నాడు. 40 రోజులు ఒక్కడుగు ముందుకు వేసిన ధైర్యశాలులు సౌలుతో సహా లేనే లేరు. జీవము గల దేవుని ఆత్మ కలిగిన వారే ధైర్యముగా నిలబడగలరు. మరణం అంటే వాళ్ళకి లక్ష్యం ఉండదు. వారు ఎక్కడ వరకు జీవించాలో, ఎక్కడ వరకు దేవుడు వారిని ఎంత ఎత్తులో నిలబెడతాడో వారికే తెలీదు. చేయిస్తాడు వారి ద్వారా.